ట్రైన్ పార్టీ రెడీయా? రెడీ సార్. ఈ వేళ రాత్రి సరిగ్గా 10 గంటలకి రైల్వే స్టేషన్ కి 10 మైళ్ల దూరంలో గూడ్స్ ట్రైన్ ఆపివేయబడుతుంది. దానిలో 7వ నంబర్ బోగీని మీరు అన్లోడ్ చేసి రావాలి. అలాగే సార్. బయలుదేరండి. సినిమా పార్టీ లక్ష్మీ టాకీస్ లో లేడీస్ పిక్చర్ సతీ సావిత్రి రిలీజు. మరి ఆడవాళ్ళంతా ముస్తాబులై నగా నట్రతో వస్తారు. మెడలు వదిలేసి మెడలో ఉన్న గొలుసులు నెక్లెస్లు తప్పించండి. మంగళసూత్రాలు వద్దురోయే. అయ్యా మీకు బిరుదు ఇవ్వాలని ఉందండి అయ్యా. పరమ వీర దొంగనా లేకపోతే ఏమిటండి, రైళ్ల కాడ నుంచి రోడ్డు సైడ్ దొంగతనాలన్నీ కూడా మీరు చేయించాలా? తప్పదయ్యా. పాలిటిక్స్ లోను వెధవ పనుల్లోనూ పరాయి వాడిది పై చేయి కానివ్వకూడదు, మన దొక్కేస్తారు. అదేమిటో చూసావా? మనిషి పుర్రె. మామూలు మనిషి పుర్రె కాదు, నీకంటే ముందు నా దగ్గర గుమస్తాగా పనిచేసినోడు పుర్రె. చెత్త చెత్తగా మాటలు మాట్లాడావంటే చెక్కేయగలను. జాగ్రత్త. తల వేసేయమంటారా? దూరుకోవా బొండాన్ని వేసేరా. అయ్యగారు ఇవన్నీ మంచి నోట్లేనంటారా? ఈ సొమ్ము బ్యాంకులో డిపాజిట్ చేసి వస్తాను, జాగ్రత్తగా. కారు కుడి పక్కకు తిప్పు. ఎవరు చూడు. తలకాయ వెనక్కు తిప్పావంటే పుచ్చకాయలా పేలిపోద్ది. ఏం చేయాలి? ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. నాకు మూడొచ్చాక చెప్తాను, అంతవరకు తోలుతూనే ఉండు. కార్లు పెట్టుకోలేదు. ట్యాంకు నిండా ఉంది, నేను చూశాను. పోనీ. రోడ్డు మీద దృష్టి తుపాకీ గొట్టం మీద పెట్టుకుని కారు డ్రైవ్ చేయడం చాలా కష్టంగా ఉంది. కారు ఆపుతాను, డబ్బు తీసుకుంది. కారు ఆగితే నీ ఊపిరి కూడా ఆగిపోతుంది. పోనీ. చాలా పనులు ఉన్నాయి నాకు. మరీ తొందరపడిపోతున్నావే. కారు ఆపనా? అబే తోలు. చూడు, ఎదురుగా చెట్టు కనిపిస్తుంది, దాన్ని ఒక్కసారి చూడమ్మా. చాలా పెద్ద చెట్టు, నీడ కూడా బాగుంది. అక్కడ ఆపనా? ఆపడం కాదు, సరాసరి కారును తీసుకువెళ్ళి ఆ చెట్టును చచ్చినా గుద్దకపోతే నీకే నష్టం. చెట్టుకు కారును గుద్దావనుకో నీ కాలో చెయ్యో ఇరిగిపోతుంది. ఇక్కడే ఆపేవనుకో నా ఈ పిస్తోలు నీ తలకాయని లేపేస్తది. ఏం కావాలి, కాలా తల? నాకు తలే కావాలి. అయితే పోనీ. శ్రీమంత్రమారమ గోవిందో. సార్, ఎవరో ఒక వ్యక్తి ఈ కవరు ఈ బాక్సు మన క్యాష్ కౌంటర్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సార్. 12 సంవత్సరాల క్రితం చంద్రశేఖరరావు అని ఆయన మీ బ్యాంకులో పనిచేసేవారు. ఆయన కొంత డబ్బు దొంగిలించారనే నిందపట్టడంతో భరించలేక గుండాలు చనిపోయారు. ఆయన శ్రేయోభిలాషగా ఆయన మీద పడ్డ మొత్తం తుడిచేయాలనే ఉద్దేశంతో వడ్డీతో సహా ఈ డబ్బు ఇక్కడ పెడుతున్నాను. దయచేసి స్వీకరించండి. రావయ్య ఆంజనేయులు, రా 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 రా. ఏమిటి మా ఆంజనేయులే? అవునయ్యా, ఆ ఆంజనేయులే, నీ ఆంజనేయులే. అలా కూర్చో. అమ్మమ్మమ్మ, ఎన్నాళ్ళు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు? ఆ మధ్య బంగ్లాదేశ్ గొడవలు జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నానయ్యా. కాశ్మీర్ గొడవలు జరిగినప్పుడు కాశ్మీర్ లో ఉన్నాను. అస్సాం గొడవలు జరిగినప్పుడు అస్సాంలో ఉన్నాను. అంటే నువ్వు గొడవలు జరిగే చోటుకి వెళ్తుంటావా, నువ్వు వెళ్ళిన చోట గొడవలు సృష్టిస్తుంటావా? గొడవల్ని క్యాష్ చేసుకోవడమే మన జీవిత లక్ష్యం. ఆంజనేయుల సంగతి నీకు తెలుసు కదా. అంటే బాగా మస్తుగా డబ్బు సంపాదించావు. పిచ్చగా సంపాదించాను. పాత స్నేహితుడు కదా అని నీకు కూడా మేలు చేయాలని ఇలా వచ్చాను. ఓ 25 లక్షలుండే చదవయ్యా. 25 లక్షల? అంత పెట్టుబడితో చేసే వ్యాపారం అదేమిటయ్యో? అరాచకం. ఎమ్మెల్యేని కొనేయడం, ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టేయడం. బాగుంది. పూర్వం ఏదో శివధనస్సును విరగొట్టడమో మత్స్య యంత్రాన్ని పడగొట్టడమో గొప్ప అనేవారు. ఇప్పుడు ప్రభుత్వాలు పడగొట్టడం ఘనకార్యం అన్నమాట. ఘనకార్యమో నీచకార్యమో రాజకీయం చాలా లాభసాటైన వ్యాపారం అయ్యా. అది సరేనయ్యా. ఇప్పుడు ఆ వచ్చే లీడరు 10 కాలాల పాటు బతికి బట్టగలుగుతాడు అన్న నమ్మకం ఏమిటి? మనం ఇచ్చే పెట్టుబడి వెనక్కి వస్తుంది అనే గ్యారంటీ ఏమిటి? ఇదిగా నువ్వు అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు.
మనం ఎన్నుకునే లీడర్ ఎలాంటి వాడు అనుకుంటున్నావు? ఆ. రోజుకి 1000 ఫైళ్ళ మీద సంతకం పెడతాడు. ఆ. వారం తిరగకుండా 10 కోట్లు సంపాదిస్తాడు. ఆహా. నీ పెట్టుబడికి రూపాయి నీ మొహం మీద కొట్టేస్తాడు. అంత ప్రయోజకుడు, అంత సమర్థుడు. అయితే ఇక ఆలోచన ఎందుకు జై కొట్టే పెట్టుబడి పెట్టేద్దాం. శభాష్. బాబు ఏసైనా ఏసేరా, నువ్వేం కాగారు పడకయా, కొబ్బరి పడినాను ఏసేరా. అదేమిటయ్యా అలా చెక్కుతున్నాడు? అదా వాడు మందుచ్చుకోకుండా నిద్రన్నా పోగలడు గాని మట్ర చేయకుండా మంచినీడు కూడా తాగలేడు. మా అట్టాడు వేమయ్యారా అవసరం. చాలేనండి. అందుకని తలకాయలు దొరికినప్పుడు ఆ కొబ్బరి బొండానికి కళ్ళు చెవులు ముక్కు అయ్యి చెక్కి గేల నుంచి బొన్నాన్ని నరికేస్తాడు. అదో ముచ్చడు వాడికి. ఇదేం ముచ్చడయ్యా, వీడు ముచ్చడు దొంగలతోలా. బాబు ఈ నమ్మి 25 లక్షలు ఇస్తున్నారు, తిరిగి వస్తాయంటారా? డౌటా? ముందు తలరా చదివేస్తాను. రైటే గాని తలరారు కనిపించడం లేదు. పర్వాలేదు. మరి నేను వెళ్ళొస్తానయ్యా, ఆ, డబ్బు రెడీ చేస్తా కదా. అలాగే. రే వార్నేషు, అయ్యగారిని బాగా జ్ఞాపకుంచుకునే పైన వస్తే నరకాల్సింది నువ్వే. నువ్వే కాగారు పడక బొన్నాన్ని. చూడు, మొన్న బెజవాడలో పోయిన నగలు మన ఊళ్ళో సేటు కొన్నాడట. వాడు ఊళ్ళోకి రావాలంటే బ్రిడ్జి దాటాలి కదా. బ్రిడ్జి దాటకుండానే వాడి దగ్గర ఉన్న బంగారం మన సొంతం కావాలి. అలాగే. ఆ? చూడు, మన వెంట క్రీనీడలా ఒకడు తిరుగుతున్నాడు. వాడిని ఒక్కంత కనిపెట్టుండు.